Hi to all అండి. very good morning. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్, కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు పాజిటివ్గా వస్తే పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. ఇందులో ఏదైనా నెగిటివ్ వస్తే ఆ నెగిటివిటీని కూడా పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇస్తానండి. 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 2 కార్డ్స్ వచ్చాయండి. 4 అయినాయి. 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ గురించి చూద్దామండి. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. చూద్దాం ఇంకా. ఫస్ట్ వన్ ఏమో 6 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. సెకండ్ వన్ 3 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి. థర్డ్దేమో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఫోర్త్దేమో ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. ఫిఫ్త్ వన్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సిక్స్త్దేమో 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. సెవెంత్దేమో 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఎయిత్దేమో ద వరల్డ్ కార్డ్. నైన్త్దేమో అది 6 ఆఫ్ పెంటికల్ అండి. 10థ్దేమో 3 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి. మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే తను మిమ్మల్ని కోల్పోయినట్టు, అంటే ఒక రాక్షస మనస్తత్వం ఉన్న పర్సన్స్ తోటి కలిసి వారి లైఫ్లోకి వెళ్ళి ఇప్పుడు మీ లైఫ్లోకి రాలేక తను మిమ్మల్ని అయితే ఒక దూరంగా ఉండి, అంటే వేరే ఒక మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ మీ పర్సన్ మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, లేదంటే మీకు సంబంధించిన వార్తలు మీకు ఎవరో ఒకరి ద్వారా, మీ రిలేటివ్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని మిస్ అయిన ఎనర్జీస్ వారి లోపల అయితే కనబడుతూ ఉన్నాయి. నేను ఎందుకు ఇంత తప్పు చేశాను, తనని వదిలేసుకొని ఇప్పుడు తన లైఫ్ చాలా ట్రబుల్స్ ఫాల్ చేసి, అంటే మీకు చాలా ట్రబుల్ అయితే కలిగించారండి, ఇబ్బందులు. అలాగే తన లైఫ్ కూడా చాలా ట్రబుల్స్ పాలు చేసుకొని, ఇబ్బందుల పాలు చేసుకొని థర్డ్ పార్టీ టెంప్టింగ్ చేస్తే ఆ లైఫ్లోకి వెళ్ళాను, ఇప్పుడు వారికి అడిక్టివ్ అయిపోయి నేను నీకు ద్రోహం అయితే చేశాను అని వారంతటా వారైతే ఒప్పుకుంటూ ఉన్నారండి. మీ పర్సన్ ఆడవారైనా మగవారైనా ఎవరు అయినా కానీ మళ్ళీ మీతోటైతే ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని అయితే మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు. కానీ మీరు ఆ వ్యక్తిని క్షమిస్తారా, క్షమించారా? ఎందుకు అనంటే వారు మిమ్మల్ని 10 మందిలో డబ్బు గురించి నిందించడము, అవమానించడం, హేళన చేయడం, మిమ్మల్ని స్టేటస్ తక్కువ అని దూషించడము చాలా చులకనగా అయితే చూశారండి. మీరు ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తి వద్దు అని మీరు చెప్పారని ఆ వ్యక్తి ఎంతో ప్రయత్నం అయితే చేశారు. అంటే మేబీ మీ ఇద్దరైతే వైఫ్ అండ్ హస్బెండ్ అండి.
ఎవరైనా కూడా అంటే మీ అంతటా మీరు చెప్తే నెక్స్ట్ పార్టీకి మిమ్మల్ని వదిలించుకోవడం చాలా సులువైతే అవుతుంది. తన చేతులకు మట్టి అనేది అంటకుండా ఉండాలని ఆ వ్యక్తి అయితే ఎంతో ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడం, మీరు దూరం కావడం, తను మీ నుంచి ఎస్కేప్ అయి థర్డ్ పార్టీ తోటి చాలా ఎంజాయ్ అయితే చేశారు. అక్కడ ఎమోషన్స్ చూపెట్టుకుంటూ, లవ్ అండ్ కేర్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి చాలా డెడికేటెడ్గా మీ పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు అక్కడ అన్నీ కోల్పోవడం అయితే జరిగింది. అక్కడ లవ్ లేదు, కేర్ లేదు, ఎమోషన్ లేదు. అందువల్ల మీ వ్యక్తి మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి గడిపిన ఆ స్వీట్ మెమొరీస్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకి చాలా అంటే మీరు చాలా చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేసుకుంటూ తనకు మంచి మంచి మాటలు చెప్పుకుంటూ లైఫ్లో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా ప్రపోజల్స్ అనేటివి పెట్టేవారు. హ్యాపీగా ఉండేవారండి. తను మీతోటి గొడవ పెట్టుకున్నా కానీ మీరు దాన్ని గొడవలాగా ఉంచకుండా మళ్ళీ హ్యాపీ వాతావరణంగా మీరు మార్చేవారు. అలాంటి మీకు మీ పర్సన్ అయితే చాలా ద్రోహం అయితే చేశారు. నమ్మించి మిమ్మల్ని మీ లైఫ్లో నుంచి ఎస్కేప్ అయిపోయారు. అది కూడా మీకు అయిన చిన్న గొడవని తను చాలా పెద్దగా చేసేవారన్నమాట. అంటే తను ఏంటంటే ఉండడం తను కన్నింగ్గానే ఉన్నారు. బట్ అతన్ని మీరు అర్థం చేసుకోలేదు. ఈ వ్యక్తి నన్ను నిజంగానే మోసం చేస్తూ ఉన్నారు అని మీరైతే అర్థం చేసుకోలేదు. నా వ్యక్తి నాకెందుకు అలా ద్రోహం చేస్తారు అని మీరు అనుకున్నారు. తనతోటి కలిసిపోయి ఉండడం అయితే జరిగింది. కానీ అలాంటి మిమ్మల్ని ఇప్పుడు ఆ పర్సన్ మిస్ అయిన ఎనర్జీస్ వారి లోపలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచిస్తూ ఉన్నారు, నేను ఎంత తప్పు చేశాను, నా పర్సన్ నాతోటి ఉండడానికి ప్యాచప్ అయి ఉండడానికి తన అంటే మీరు డబ్బు, ఫిజికల్గా కేర్ అన్నీ కూడా తనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మీరు తనకి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మీరు సింగిల్గానే ఉన్నారు. అంతే తప్ప మీ దగ్గర డబ్బు, ఆస్తులు అంటూ ఏవి అయితే లేవండి. మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా మీ పిల్లల్ని మీకు వచ్చిన కష్టంలో నుంచి పోషించుకుంటూ ఉన్నారు తప్ప మీరు ఎవరిని లైఫ్లోకి వెళ్ళడము, థర్డ్ పార్టీస్ తోటి ఎంజాయ్ చేయడం, తనలాగా చిల్లర వేషాలు వేయడం ఇలాంటివన్నీ కూడా ఏవి అయితే చేస్తలేరు. చాలా కష్టపడుతూ ఉన్నారు. మీరు కష్టపడేది కూడా మీ పర్సన్ దాకా వెళ్తుంది అన్నమాట. ఇలాంటి వ్యక్తికి నేను ఎందుకు ద్రోహం చేశాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు తన లైఫ్ని తనే ఒక చీకటి కోణంగా మార్చుకొని ఇబ్బందుల పాలైతే చేసుకున్నాను. ఎంజాయ్ అనేది లేదు. ఇప్పుడు నేను ఎలాగా మళ్ళీ నా పర్సన్ని నా లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలి అని మీ వ్యక్తి అయితే విపరీతంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీతో కలిసి రీయూనియన్ అయినప్పుడే బాగుండేది. మీతోటి మీరు జెన్యున్గా తనకి ప్రేమ అనేది ఇచ్చేది, పాసిబిలిటీ అయినంత వరకు తనకు డెడికేటెడ్గా మీరు ఉండేవారు. ఎప్పుడు కూడా తనని చీటింగ్ అయితే చేయలేదు. అలాంటి మీకు అతను కావాలని ఇంటెన్షన్ తోటి మీకు ద్రోహం అయితే చేసి వెళ్ళారు. మీకు ఒక ఏంటంటే మోసం అంటే ఎలా ఉంటుందో చూపెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు తను ఆలోచిస్తూ ఉన్నారు, నేను చేసింది తప్పు, నాకు ఇప్పుడు మళ్ళీ నా పర్సన్ పైన చాలా ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. చాలా కష్టపడుతున్నాను, నా లైఫ్ నేనే తగలబెట్టేసుకున్నాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. అందువల్ల మళ్ళీ ఇప్పుడు మీ వ్యక్తికి అయితే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది. తను మళ్ళీ ఇప్పుడు మీతోటి గడిపిన ఆ క్షణాలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు లైఫ్ తనకి చాలా కాంప్లికేటెడ్గా థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడుగుతుంది. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిన వారు థర్డ్ పార్టీతోటే ఉండొచ్చు కదా అని మీరు మీ వ్యక్తిని అయితే అనొచ్చండి. కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే డైలీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అయితే చదువుతూ ఉన్నారు. దానివల్ల మీ వ్యక్తి భయపడుతూ ఉన్నారనమాట. దాంట్లో ఎలా ఉంటున్నారు అంటే వీళ్ళు వైఫ్నే కానీ హస్బెండ్నే కానీ దూరం చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళు కమిట్మెంట్ అడిగితే ఇవ్వాలి, లేదంటే ఇవి ప్రాణాలకి ముప్పు వరకు వెళ్ళడం అయితే జరుగుతుంది. దానివల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీకి అయితే కమిట్ అయితే ఇవ్వలేకపోతూ ఉన్నారు. మీరైతే తన కోసం జెన్యున్గా ప్రేమించారు. మీ అంత ప్రేమ తనైతే తన యొక్క పేరెంట్స్ నుంచి కూడా చూడడం అయితే లేదండి. అంత ప్రేమ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు అంత మోసం ఎందుకు ఎదురైందంటే మీరు తనని ఓవర్గా ప్రేమించారు. మీ యొక్క ప్రేమనే మీకు అంటే ముప్పు అనేది వస్తుంది కదా. ఏదైనా
అధికమైతే ఏదైనా విరిగిపోవాల్సిందే అనేసి ఏదైనా హైగా వెళ్ళిందనుకోండి మళ్ళీ డౌన్ కావడమే జరుగుతుంది. మీరు ప్రేమ ఇచ్చారు కాబట్టి మీకు మోసం అనేది తిరిగి రావడం అయితే జరిగింది. తనలాగా మోసం చేసి ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ మీలో అలాంటి చీటింగ్ ఎనర్జీస్ అనేటివి లేవు. మీరు చాలా జెన్యున్ పర్సన్ అని మీ పర్సన్కి అయితే అర్థమవుతుంది. తనలాగా లస్ట్ ఎనర్జీస్ తోటి ఉండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మీరైతే వెళ్ళలేదు అని కూడా ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీ పర్సన్కి మీకు ఉన్న ఈ స్పేస్లో మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఏదైనా వెళ్ళారా అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. మీరు మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళి అంటే మీ ఇద్దరు కూడా స్పేస్ అనేది ఇప్పుడు ఇద్దరు దూరం అయ్యారు కాబట్టి మీ దగ్గర మీ లైఫ్లో మీరు మీ పేరెంట్స్ తోటి కలిసి ఉన్నా లేదా మీరు ఇండివిజువల్గా ఉన్నా మీరు తనకి దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ ఎడబాటు కూడా మీకు థర్డ్ పార్టీ అయితే కావడం అయితే జరుగుతుంది. మీ కెరీర్ మీరు అయితే ఎక్కువగా వ్యూవర్స్ అయితే కెరీర్ పైన ఫోకస్ పెట్టడం అయితే జరిగింది. మీరు మనీ ఫోకస్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. మీ పైన మీరు దృష్టి అనేది పెట్టుకున్నారు. చాలా అందంగా స్మార్ట్గా బ్రైట్గా కూడా తయారయ్యారు. ఆ పర్సన్కి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే తనని మీరు పట్టించుకోవడం లేదు. మీ ఎనర్జీలో మీరు ఉంటూ ఉన్నారు. మీరు కొంతగా కొద్ది మొత్తంలోనే సంపాదిస్తున్నారా లేదా హైగా సంపాదిస్తున్నారా అదంతా సంగతి పక్కన పెడితే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. అది మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా, ఇక తనను వదిలేస్తారా, తన లైఫ్లోకి రారా, నేను చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాను, చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా ఎక్స్పోజ్ చేశాను, అసలు ఎమోషన్స్ లేనట్టుగానే బిహేవ్ చేశాను, ఇప్పుడు నా పర్సన్ అలా బిహేవ్ చేస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి, అసలు నాకు ఆ పర్సన్ థర్డ్ పార్టీ ఏమో కమిట్మెంట్ అడుగుతుంది, కమిట్మెంట్ ఇస్తేనేమో ఎలా ఉంటుందో తెలియదు ఫ్యూచరు, ఇప్పుడు నా పర్సన్ ఏమో నా లైఫ్లోకి రావాలనంటే నేను నా పర్సన్ని చాలా నమ్మకం అనేది కలిగించాలి. నా పర్సన్ నన్ను ఎలాగూ నమ్మదు, ఫర్గివ్ కూడా చేయదు, ఎందుకంటే నేను నా పర్సన్కి చాలా ప్రాణాపాయ స్థితి అనేది కలిగించాను. మరి ఇప్పుడు నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా అనేసి మీ వ్యక్తి అయితే పదే పదే అయితే అనుకుంటూ ఉన్నారు. తను ఇప్పుడు ఎలా అంటే తన లైఫ్ని అసలు ఎలా ఎగ్జిబిట్ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తనకైతే ఒక గమ్యం అనేది అయితే కనబడడం లేదు. తను మాత్రం ఇతరుల ముందు చాలా హ్యాపీగా ఉన్నట్టు హ్యాపీనెస్ అనేది ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. కానీ తన లైఫ్లో ఒక్కొక్కసారి తనకి ఏమనిపిస్తుందంటే అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి, ఇక ఏమీ మిగిలి లేదు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. మీ వ్యక్తి మీరు తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తను థర్డ్ పార్టీకి ఇచ్చాను, అందువల్ల రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఇప్పుడు ఎలా మిమ్మల్ని రీచ్ కావాలని ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. తనకి ఏ దారి కూడా కనబడడం లేదు. తను స్వార్థపూరితమైన పర్సన్స్ తోటి ఫ్రెండ్షిప్ అనేది చేయడం, వారితోటి స్నేహాలు ఏర్పరచుకోవడం వల్లనే మీరు దూరం అయ్యారు అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తనకి ప్రతిరోజు మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. ఎవరో ఒకరు ఏదో సందర్భంలో మీ టాపిక్ అయితే తీస్తూ ఉన్నారు. అక్కడ మీ వ్యక్తికి సమాధానము అయితే దొరకడం లేదు. ఏ డెసిషన్ తీసుకోవాలనేది తనకైతే అర్థం కాని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు. తనకి ఒక భయం అనేది కలుగుతుంది. వారిలాగానే మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా, ఇప్పటికే పబ్లిక్లో చాలా ఇమేజ్ అయితే పోవడం అయితే జరిగింది. మళ్ళీ అంటే ఆ వ్యక్తి వెళ్ళి మీ పైన నిందలు అనేది వేశారు. మీరు ఆ నిందలు అంటే పొరపాటున నిజం అనేది చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఆ పర్సన్ చూడ్డానికి అపియరెన్స్ అయితే ఎలా కనబడుతున్నారో హ్యాపీగా ఉన్నట్టు, చాలా హెల్తీగా ఉన్నట్టు కనబడుతున్నారు. కానీ తనకైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం, మెంటల్ పీస్ అనేది లేకపోవడం, చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడు ఈ టాక్సిక్ పీపుల్ని ఎలా వదిలించుకోవాలో కూడా తనకైతే అర్థం కాని సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు. మీ లైఫ్నేమో పూర్తిగా చిన్న భిన్నం చేసి వారి స్వార్థం కోసం వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలన్న వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. ఎలాగైనా ఇప్పుడు తను వేసుకున్న డబుల్ మాస్క్ అనేది తీసేసి తన ట్రూ కలర్స్ అన్నీ మీకు తెలిసిపోయాయి కాబట్టి మేము ముందు తప్పు అనేది ఒప్పుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకు కొందరు వ్యక్తులు అయితే అడ్డుపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలా రిలీజ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి, లేదంటే తన బ్రతికినన్ని రోజులు కూడా ఇలా నలుగుట్లో నవ్వులు పాలవుకుంటూ
టీజ్ చేయబడుతూ బ్యాడ్ పీపుల్ తోటి ఉండడం, మళ్ళా బ్యాడ్ పీపుల్ కూడా అంటే ఇతను మల్టీ రిలేషన్స్ ఉన్న పీపుల్ తోటి ప్యాచప్ అవుతూ ఉన్నారు. అలా ప్యాచప్ కావడం వల్ల ఇతనికి కూడా ఏదైనా హెల్త్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదైనా హెచ్ఐవి లాంటివి కూడా వస్తాయని మీ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారండి. ఇప్పుడు తనకి భయం అనేది మొదలైంది. మీరు ఎంతో చెప్పారు అంటే బ్యాడ్ రిలేషన్స్లోకి వెళ్ళొద్దు అనేసి, కానీ అప్పుడు తను వినలేదు. ఇప్పుడేమో తన గురించి తనకు క్షణక్షణం భయపడుతూ ఒక చస్తు బ్రతుకుతూ ఉన్నారనమాట. మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని అలా చంపేసేవారు, ప్రతి క్షణము మిమ్మల్ని చస్తు బ్రతికేలా చేసేవారు. ఇప్పుడు తన లైఫ్ థర్డ్ పార్టీ చెప్పినట్టు చేయడము, అక్కడ నుంచి రిలీజ్ కావాలని అనుకున్నా కానీ కాలేకపోవడం, ఇలా తనకు మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే చేసి చూపెట్టారో అవన్నీ కూడా తనకైతే ఎదుర్కోవడం అయితే జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నారంటే, నువ్వు నన్ను క్షమిస్తావా, లేదంటే నా లైఫ్ లాంగ్ నేను ఇలానే మనము నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర, లేదంటే మీది ఏదైనా కోర్టు ఇష్యూస్లో నడుస్తుంటే ఇది ఇలానే డిలేస్ జరుగుతూ లైఫ్ లాంగ్ ఒకరికొకరు చాలా పెద్ద శత్రువులాగా మిగిలిపోతామా, ఇక ఈ రిలేషన్ అనేది మనము మళ్ళీ ఫ్రెండ్లీ నేచర్ తోటి స్టార్ట్ చేయలేమా, ఇక ఇంతేనా అయిపోయిందా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటూ ఉన్నావు, నీలో ఉన్న నెగిటివిటీని మొత్తం నా పైన చూపిస్తూ ఉన్నారు, నేను చేసింది తప్పే, నేను అపార్థం చేసుకుంటున్నావు అని కూడా నేను అడిగే అర్హత కూడా లేదు నాకు, కానీ నువ్వు చేసుకున్న మాట వాస్తవం, నేను చేసిన మాట వాస్తవము, కానీ ఇప్పుడు నేను అలాంటి సిచ్యువేషన్లో లేను, నువ్వు నన్ను ట్రస్ట్ చేయి, నేను కంప్లీటెడ్గా థర్డ్ పార్టీని వదిలేస్తాను, కానీ నేను ముందుకు వచ్చేంత ధైర్యం నాకు లేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. వారికి మీతోటి రీయూనియన్ కావాలనే ఆలోచనలు ఉన్నాయండి. మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ కొత్తగా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి, కొత్త జీవితం అనేది మీతోటే ఉండాలి, మీరే వారి యొక్క రాజు రాణిగా ఉండాలని మీ ఒక వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే తనకు ఎవరు కూడా మీలాగా కేరింగ్ అయితే ఎవరు కూడా చూపెట్టారు కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు, కానీ మీరు వారిని నమ్మాలన్న వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. తన నుంచి మీకు ఎన్ని వారాల్లో ఎన్ని నెలల్లో ఏదైనా మెసేజెస్ లేదా రీయూనియన్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దామండి. జనవరి మంత్, సెప్టెంబర్, కొందరికేమో 3 వీక్స్ అంటే నెక్స్ట్ మే మంత్లో అవుతుందండి, కొందరికి 4 వీక్స్, మే మంత్ కూడా వచ్చింది, ఏప్రిల్ వచ్చిందండి. ఇవి రావడం అయితే జరిగింది. మీకు లెటర్ వైజ్ చూద్దాము ఏ లెటర్స్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అవుతుంది అనేసి. వై లెటర్ అండి, కే లెటర్, సి లెటర్, డబ్ల్యూ లెటర్, జే లెటర్, జెడ్ లెటర్, ఎస్ లెటర్, ఎఫ్ లెటర్, ఎం లెటర్, ఎల్ లెటర్, డి లెటర్, జీ లెటర్, ఇవి రావడం అయితే జరిగింది. నెంబర్స్ వైజ్ చూసినట్లయితే 10 అండి, 10, 1, 6, 27, 23, 30, 25, 2, 29, 28, 13 అండి. ఇది రాలేదు, ఇవి రావడం అయితే జరిగింది. రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశులు వస్తాయో కూడా చూద్దామండి. రాశులు తులారాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి, మకర రాశి, కర్కాటక రాశి, ఇవి రావడం అయితే జరిగింది. మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి.
డోంట్ స్టాప్. మీరు చేసే పనులను ఆపకండి, ముందుకైతే వెళ్ళండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు చేయండి, వేరే వ్యక్తుల్ని నమ్మకండి అని కూడా చెప్తుంది. ఆపర్చునిటీస్ మీకు చాలా వస్తున్నాయి, బట్ అది మీరు ఏవి కూడా పట్టించుకోవట్లే. మీ కెరీర్ వైజ్ అయినా దేని వైజ్ అయినా మీరు గమనించండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. బీ యాక్టివ్. మీరు యాక్టివ్గా ఉండండి. అంటే మీరు ఏదో పోగొట్టుకున్నలాగా ఉంటున్నారు, అలా ఉండకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్. మీ మీ అవసరం ఎవరికైనా ఉన్నట్లయితే మీరు హెల్ప్ అయితే చేయండి. దాని ద్వారా యూనివర్స్ మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కాకుండా మీకు ఇంకొకరి ద్వారా సాయం అయితే చేయించడం అయితే జరుగుతుంది. చేసిన పుణ్యం ఎక్కడికైతే పోదండి. హ్యాపీ ఫ్యామిలీ. మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి అయితే ఉండబోతూ ఉన్నారు. సక్సెస్ మీ లైఫ్లోకి 100% సక్సెస్ అనేది వస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్, రాబోయే రోజులు మీకైతే మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. 30-40% మీకు రెజనేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి. మీకు రెజనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.